ఆగండి మిత్రులారా. మీ కళ్ళు మీకు చాలా ముఖ్యం. మన చెవులు చాలా ముఖ్యం. మన బాడీలో ప్రతి భాగము మనకి చాలా ముఖ్యం మిత్రులారా. అందులో ముఖ్యమైనది కళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నా వీడియో కళ్ళతోనే చూస్తున్నారు. కాబట్టి ఈ కళ్ళని కాపాడుకోవడానికి మొబైల్స్ వాళ్ళు అనేక రకాల టెక్నాలజీస్ తీసుకురావడం జరిగింది. టీవీస్‌లో కూడా చాలా టెక్నాలజీస్ వచ్చాయి. అందులో ఒక ఆప్షన్ మీకు ఐ ప్రొటెక్షన్. ఇది ప్రతి మొబైల్‌లో ఉంటుంది మిత్రులారా. బడ్జెట్ మొబైల్ అవ్వచ్చు, ఫ్లాగ్‌షిప్ మొబైల్ అవ్వచ్చు. నేనైతే వివో ఐక్యూ మొబైల్స్‌లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చూసారా? టాప్ నావిగేషన్‌ని స్వైప్ డౌన్ చేస్తే మనకిక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఐ ప్రొటెక్షన్. ఒకవేళ మీకు లేకపోతే ఈ పెన్సిల్ బటన్ సెలెక్ట్ చేసి కింద ఆప్షన్స్ ఉంటాయి. అందులోంచి మీరిది యాడ్ చేసుకోండి. ఇది తప్పకుండా మనం వాడాలి. ఎక్కడ వాడాలి? మనకి మార్నింగ్ టైమ్స్‌లో ఇది ఇబ్బంది ఉండదు మిత్రులారా. పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి వార్మర్‌గా ఇది ఉండి స్క్రీన్ మనకి ఆ బ్లూ లైట్ అన్నది మన కళ్ళకి వెళ్ళకుండా ఇది మనకు కాపాడుతుంది. కాబట్టి మనం ఇది తప్పకుండా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆల్వేస్ నేనైతే ఇది ఆన్ చేశాననుకోండి. ఇది ఆన్ చేసిన వెంటనే మనకి ఎక్కువ శాతం ఇది మీరు చూస్తే కొంచెం వార్మ్‌గా అయింది చూసారా? బ్రౌన్‌గా వస్తుందనమాట. మీకిది నేను ఆఫ్ చేసి చూపిస్తే బ్లూగా ఉంటుంది. ఆ లైట్ బ్లూగా వస్తుంది. ఇది దీని యొక్క డిఫరెన్స్. దీనివల్ల ఏమవుతదంటే మనకి కళ్ళకి వీళ్ళు చెప్తుంది చూసారా? ఐ ప్రొటెక్షన్ డిస్ప్లేస్ వార్మర్ స్క్రీన్ కలర్స్ టు రెడ్యూస్ ఐ స్ట్రెయిన్ అంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఇది మనకి కాపాడుతూ ఉంటుంది. మనం దీంట్లో ఆటో ఆన్ ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. మనం టైం ఇప్పుడు నైట్ బెడ్ టైమ్ లేతే రాత్రి చీకటి గదిలో మనం ఫోన్ వాడే అలవాటు ఉందనుకోండి. మీరు ఆ టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంటెన్సిటీ ఎలా ఉండాలి? బాగా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలా? వీక్‌గా పెట్టుకోవాలా? మీరు వాడే మీరు ఉండే పరిసరాలు బట్టి మీరైతే ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది యాంటీ ఫ్యాటిక్ బ్రైట్‌నెస్. అంటే మన ఆటో బ్రైట్‌నెస్ ఆన్ చేశామనుకోండి, మనం సన్‌లోకెళ్ళామనుకోండి, ఎండలోకెళ్ళిన వెంటనే బ్రైట్‌నెస్ పెరుగుతుంది. ఇంట్లోకొచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ తగ్గుతుంది. సో, ఈ ఆటో ఫ్యాటిక్ ఏంటంటే ఆటో బ్రైట్‌నెస్‌తో కొలాబరేట్ అయ్యి మన కళ్ళకి ఏది అవసరమో, మనం తిరుగుతున్న పరిసరాలు దాని యొక్క లైటింగ్ బట్టి ఇదైతే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది కూడా మీరు ఆన్ చేసుకొని పెట్టుకొని మీరైతే వాడండి. సో, దీని ద్వారా ఇది చాలా చిన్నగా ఉండొచ్చు. కానీ మన కళ్ళకి ఇది చాలా చాలా తేడా అయితే చూపిస్తుంది. ఎందుకంటే మనం ఒకరోజు వాడం ఫోన్. ఆల్‌మోస్ట్ రోజులో 5, 6 అవర్స్ మనం ఫోన్ వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆప్షన్‌ని మీరు ఎనేబుల్ చేసుకొని ఉంచుకోండి. మీరైతే మీ రోజు పనులు మీరు చేసుకుంటూ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇదెలా ఉంది? మీకు ఇంటెన్సిటీ ఎక్కువ అనిపిస్తే ఇది తగ్గించుకోండి. తక్కువగా ఉందనిపిస్తే ఇది పెంచుకోండి. సో, ఆ రకంగా మనం ప్రతి ఒక్క ఫీచర్‌ని మనం వాడుతూ ఉండాలి. మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థాంక్ యూ.